మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురుపుష్యమి యోగం ఉంది. ఇలాంటి యోగం మళ్ళీ మళ్ళీ రాదు గనక ఈరోజు ఇదొక్కటి కొని ఇంటికి తెచ్చుకోండి చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వస్తాయి. కష్టాలన్నీ పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురుపుష్యమి యోగం అని అంటారు. ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఏ పని చేసినా సరే అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. సంవత్సరానికి 1 లేదా 2 సార్లు మాత్రమే ఈ గురుపుష్యమి యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన గురుపుష్యమి యోగంలో కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. కష్టాలు పోయి పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. అతి త్వరలోనే కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఇంతకీ ఈరోజు ఏ వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ గురుపుష్యమి రోజున గోమాతకు అరటిపళ్ళు తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ఈ గురుపుష్యమి యోగంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గురుపుష్యమి నక్షత్రంలో పిసిరంత బంగారం కొన్నా సరే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే బంగారం కొనలేని వారు వెండి వస్తువులు కొనుగోలు చేసినా సరే ధనలాభం కలిసి వస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు. అలాంటి వారు ఈ పుష్యం యోగంలో పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ గురుపుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే మీరు ఊహించలేనంత సంపద మీ ఇంటికి వరిస్తుంది. ఈ నక్షత్రంలో పసుపు కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. కాబట్టి ఒక 5 రూపాయల పసుపు ప్యాకెట్ కొని ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. ఆ పసుపే మీ ఇంటి ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఈరోజు పసుపు కొని తెచ్చి మీ పూజ గదిలో పెట్టి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ గురుపుష్యమి నక్షత్రంలో పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులను కొన్నా సరే ధనప్రాప్తి కలుగుతుంది. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి ఈ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి ఫోటోను కానీ మీ ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తెచ్చుకున్నా చాలా మంచిది. అలాగే ఈ గురుపుష్యమి యోగం ఉన్న సమయంలో వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తే సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు. కనుక ఇవి కొనదలిచిన వారు ఈరోజు కొనుక్కోండి, కలిసి వస్తుంది. అలాగే ఈ గురుపుష్యమి యోగం రోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోండి. ధనలాభం కలుగుతుంది. ధనానికి లోటు రాదు. ఈ అద్భుతమైన పుష్యమి నక్షత్రంలో మీ ఇంటి ఈశాన్య మూలన నీటితో నిండిన రాగి కలశం పెట్టి అందులో ₹1 నాణం, చిటికెడు పసుపు వేయండి. దీనివల్ల మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ గురుపుష్యమి నక్షత్రంలో పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు. ఈరోజు ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు. ఈ రోజున ఎవరికైనా ఉప్పు దానం చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం ఇతరులకు వెళ్ళిపోతుంది. ఈ గురుపుష్యమి నక్షత్రం ప్రతి శుభకార్యానికి చాలా శ్రేష్టమైనది. కానీ వివాహాలకు, నిశ్చితార్థాలకు మాత్రం ఈ నక్షత్రం మంచిది కాదు. అలాగే ఈ గురుపుష్యమి నాడు పూజ గదిని శుభ్రం చేయకూడదు. అలాగే సాయంత్రం పూట ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలాగే ఈరోజు ఇంట్లోని స్త్రీలు కన్నీళ్లు పెట్టకూడదు. ఈ పవిత్రమైన రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. ఇక మనలో చాలామంది ఆడవారికి బంగారం కొనాలని ఆశ ఉంటుంది. కానీ బంగారం కొనలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారు ఈ గురుపుష్యమి నక్షత్రంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని జపిస్తే కనకయోగం సిద్ధించి తరచూ బంగారం కొనే అదృష్టం కలుగుతుంది. ఆ స్వర్ణ గణపతి మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంబ మదమోద హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు కురు స్వాహ. ఈ స్వర్ణ గణపతి మంత్రాన్ని 21 సార్లు చదివి గణపతికి నమస్కారం చేసుకోండి. అలాగే ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ పుష్యమి నక్షత్రంలో ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి.
ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఈరోజు పుస్తకాలు లేదా పెన్నులు కొంటే చదువులో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇంటి గుమ్మాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ గురువారం నాడు ఏది చేసినా చెయ్యకపోయినా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మీ ఇంట్లో మహాలక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మం బయట లేదా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఈ గురుపుష్యమి యోగంలో ఇంటి బయట స్వస్తిక్ గుర్తు వేస్తే మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం కలిసి వస్తుంది. ఈ గురుపుష్యమి నక్షత్రంలో చేసే పూజలకు అక్షయ పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ గురువారం నాడు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పసుపు రంగు చామంతి పూలతో అలంకరించి ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి పూజలో స్వామివారికి నైవేద్యంగా పులిహోరను నివేదించాలి. అయితే విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ఇప్ప నూనెతో దీపారాధన చేయండి. మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. ఇలా లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో ముందు 2 యాలకులు పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను తీసి మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. తద్వారా అనష్టపు ఖర్చులు, డబ్బు కష్టాలు మొత్తం తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అలాగే ఒక పసుపు రంగు వస్త్రంలో గుప్పెడు నవధాన్యాలు, ఒక రాగి నాణం కలిపి మూట కట్టి మీ ఇంటి సింహద్వారం లోపలి వైపున వేలాడదీయండి. దీనివల్ల మీ ఇంట్లో ధనానికి, ఆహారానికి కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఎన్నో అమృత గడియలు ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఏ కొత్త పని ప్రారంభించినా చాలా మంచిది. ఈ రోజున కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే ఈ రోజున గృహప్రవేశం చేస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. మనలో చాలామంది తమ జాతకరీత్యా చేతికి నవరత్నాలు ధరిస్తారు. అయితే ఈ పుష్యమి నక్షత్రంలో మీ జాతకానికి సరిపడ నవరత్నాలను కానీ ముత్యాలను కానీ ధరిస్తే గ్రహ దోషాల తీవ్రత తగ్గిపోతుంది. ద్వారకానగరిలో ఒక ప్రశాంతమైన సాయంత్రం సముద్రపు అలల ఘోషం మృదువుగా వినిపిస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ తన మందిరంలో చిరునవ్వుతో ఆసీనుడై ఉన్నాడు. అప్పుడే అక్కడికి మహర్షి నారదుడు నారాయణ నారాయణ అంటూ ప్రవేశించాడు. నారదుడి ముఖంలో ఏదో ఒక సందేహం స్పష్టంగా కనిపిస్తోంది. అది గమనించిన కృష్ణుడు, నారద, లోక సంచారివి, నీవు తెలియని విశేషమేముంటుంది? కానీ నీ ముఖం చూస్తుంటే ఏదో అడగాలని తపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏమిటా సందేహం అని అడిగాడు. నారదుడు వినమ్రంగా నమస్కరించి, స్వామి, మర్త్యలోకంలో ఇప్పుడొక వింత ధోరణి కనిపిస్తోంది. గురుపుష్య యోగం రాగానే జనమంతా బంగారం కొనడానికి పరుగులు తీస్తున్నారు. ఆ రోజు బంగారం కొంటేనే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, సంపదలు పెరుగుతాయని అందరూ భావిస్తున్నారు. అసలు ఈ యోగం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? కేవలం లోహాన్ని సేకరించడమే ఈ పవిత్ర దినం యొక్క ఉద్దేశమా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు మందహాసం చేస్తూ, నారద, మనుష్యులు బాహ్యమైన మెరుపులకి త్వరగా ఆకర్షితులవుతారు. కానీ గురుపుష్య యోగం యొక్క అసలైన పరమార్థం వేరే ఉంది. దీనిని వివరించడానికి నీకొక కథ చెబుతాను, విను అని చెప్పడం ప్రారంభించాడు. చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో సోమన్న అనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతడు చాలా పేదవాడు కానీ అమాయకుడు, భక్తిపరుడు. తన చక్రం తిప్పుతూ మట్టి పాత్రలు చేయడం, వాటిని అమ్మి వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో భార్య పార్వతమ్మతో కలిసి జీవించేవాడు. వారిద్దరికీ ఒక ఆవు ఉండేది. దాని పేరు గంగ. ఆ గంగ వారికి కేవలం పశువు మాత్రమే కాదు, వారి బిడ్డతో సమానం. సోమన్న దంపతులకు సంతానం లేదు. అందుకే ఆ గంగని తమ బిడ్డగా భావించి ఎంతో ప్రేమగా చూసేవారు. ఆ ఊరిలో మిగిలిన వారందరూ ధనవంతులు. ఒకసారి అరుదైన గురుపుష్య యోగం వచ్చింది. ఊరంతా హడావుడిగా ఉంది. అందరూ నగలు చేయించుకోవడానికి, బంగారు నాణాలు కొనడానికి పట్టణం వెడుతున్నారు. సోమన్న భార్య పార్వతమ్మ కూడా ఆ మాటలు విని భర్త దగ్గరకు వచ్చి, ఏమండి, రేపు గురుపుష్యమి కదా, ఊరిలో అందరూ బంగారం కొంటున్నారు. మనకంత స్తోమత లేకపోయినా కనీసం ఒక చిన్న ముక్కు పొడుగైనా కొందాం, లక్ష్మీదేవి కటాక్షిస్తుంది కదా అని అడిగింది. సోమన్న నవ్వి, పార్వతి, లక్ష్మీదేవి అంటే కేవలం బంగారం కాదు, లోకమాతకు మనమిచ్చే భక్తి, చేసే సేవ ముఖ్యం. మన దగ్గర ఉన్న ఆ మట్టినే నమ్మి మనం బతుకుతున్నాం. ఈ యోగం రోజున మనం బంగారం కొనలేకపోయినా మన శక్తి కొద్దీ ఎవరికైనా అన్నం పెడితే ఆ తల్లే సంతోషిస్తుంది అని నచ్చజెప్పాడు. భర్త మాటలకు పార్వతమ్మ తల ఊపింది. వారు ఆ రోజున ఏదో ఒక విధంగా లక్ష్మీదేవిని పూజించాలని, నలుగురికి అన్నం పెట్టాలని నిశ్చయించుకున్నారు. గురు పుష్య యోగం రోజు రానే వచ్చింది. సోమన్న తెల్లవారుజామునే లేచి గంగను శుభ్రంగా కడిగి
మట్టితో చేసిన చిన్న లక్ష్మీ ప్రతిమను పీఠంపై ఉంచి అడవి నుండి తెచ్చిన పూలతో అలంకరించాడు. వారి దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యం, గంగ ఇచ్చిన పాలు కలిపి పరమాన్నం వండారు. ఆ పరమాన్నాన్ని అమ్మవారికి నివేదించి ఇంటి ముందు ఎదురు చూడసాగారు. తమకు ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఎవరికైనా వడ్డించాలని వారి ఆశ. అప్పుడే మధ్యాహ్న సమయానికి ఎండ తీవ్రంగా ఉన్న వేళ ఒక ముత్తైదువ రూపంలో ఒక ఆవిడ వారింటి ముందుకు వచ్చింది. ఆమె రూపం సామాన్యంగా ఉంది, కానీ ఆమె కళ్ళలో ఒక వింతైన మెరుపు ఉంది. ఆమె చాలా అలసిపోయినట్లు నటిస్తూ, బాబూ, చాలా ఆకలిగా ఉంది, తాగడానికి నీరు, తినడానికి కాస్త అన్నం పెడతారా అని అడిగింది. సోమన్న దంపతులు ఆమెను ఎంతో సాదరంగా ఆహ్వానించారు. పార్వతమ్మ ఆమె కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇచ్చి ఇంటి లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టింది. అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని, వండిన అన్నాన్ని ఆవిడకు వడ్డించారు. అయితే ఆ వచ్చిన ముత్తైదువ సామాన్యురాలు కాదు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి. వారిని పరీక్షించడానికి వచ్చింది. ఆమె అన్నం తింటూ, ఏమిటి ఈ అన్నం ఇంత చప్పగా ఉంది, కూరలో ఉప్పు లేదు, పరమాన్నంలో తీపి లేదు, ఇలాంటి భోజనం పెడతారా ఎవరైనా అంటూ విసుక్కుంది. సోమన్న ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, అమ్మా, మమ్మల్ని క్షమించు, మా దగ్గర ఉన్నది ఇదే, మీ ఆకలి తీర్చడమే మా భాగ్యం, మీకు నచ్చకపోతే మరోసారి ప్రయత్నిస్తాం అని వినమ్రంగా అన్నాడు. అయినా ఆమె ఆగలేదు. సరేలే, అన్నం ఎలాగో అలా ఉంది, దాహం వేస్తుంది, ఆ ఆవు పాలు ఇవ్వు, తాగి వెళతాను అంది. పార్వతమ్మ గంగ పాలు పితికి తెచ్చి ఇచ్చింది. పాలు తాగాక ఆమె వింతైన కోరిక కోరింది. చూడు కుమ్మరి, నాకు ఈ ఆవు చాలా నచ్చింది, దీనిని నాకు దానంగా ఇచ్చే. గురు పుష్యయోగం గదా, దానం చేస్తే పుణ్యం వస్తుందట, ఇస్తావా అని అడిగింది. సోమన్న ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. గంగ వారికి ప్రాణం కంటే ఎక్కువ, కాని అతిథి అడిగినప్పుడు కాదనడం ధర్మం కాదని భావించి కళ్లలో నీళ్లు తిరుగుతున్న గుండె నిబ్బరం చేసుకుని, అమ్మా, మా ఈ గంగ మా బిడ్డ వంటిది, కానీ ఒక అతిథిగా మీరు కోరారు కాబట్టి సంతోషంగా తీసుకెళ్ళండి అని గంగ తాడును ఆమె చేతికి ఇవ్వబోయాడు. అప్పుడా ఇల్లంతా ఒక అద్భుతమైన దివ్యకాంతితో నిండిపోయింది. ఆ ముత్తైదువ మాయమై చతుర్భుజాలతో పద్మాసనస్థురాలై సర్వ అలంకార భూషితయై మహాలక్ష్మీదేవి సాక్షాత్కరించింది. సోమన్న దంపతులు ఆశ్చర్యంతో ఆమె పాదాలకు ప్రణామం చేశారు. అమ్మవారు చిరునవ్వుతో ఇలా పలికింది. సోమన్న, పార్వతి, మీ నిష్కల్మసమైన భక్తికి, త్యాగ గుణానికి నేను ఎంతో సంతృప్తి చెందాను. ఈరోజు లోకమంతా బంగారం వెంటపడుతుంటే మీరు మాత్రం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని, అతిథి కోసం మీ ప్రాణప్రదమైన ఆవును కూడా దానం చేయడానికి సిద్ధపడ్డారు అని మెచ్చుకుంది. ఆ తల్లి సోమన్న వైపు తిరిగి, నాయనా, గురు పుష్యయోగం అంటే కేవలం బంగారం కొనడం కాదు. పుష్యమి నక్షత్రం అంటే పోషణను ఇచ్చేది. గురువు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఈ యోగంలో జ్ఞానపూర్వకమైన పోషణ అంటే దాన ధర్మాలు చేయడం వల్ల ఆ పుణ్యం అక్షయమవుతుంది. ఈ రోజున ఒక బంగారు నాణం కొంటే వచ్చే ఫలితం కంటే ఒక ఆకలిగొన్న జీవికి అన్నం పెడితే వచ్చే ఫలితం 1000 రెట్లు ఎక్కువ. ఎవరైతే అహంకారం లేకుండా తోటి జీవుల పట్ల కరుణతో దానం చేస్తారో వారింట్లో నేను శాశ్వతంగా కొలువై ఉంటాను. కేవలం లోహాన్ని పోగు చేసుకునే వారి దగ్గర నేను చంచల లక్ష్మిగా మాత్రమే ఉంటాను, కానీ నీ వంటి ధర్మాత్ముల దగ్గర స్థిర లక్ష్మిగా ఉంటాను అని ఉపదేశించింది. కథ ముగిస్తూ శ్రీకృష్ణుడు నారదుడితో ఇలా అన్నాడు. చూశావా నారదా, సోమన్న దంపతులు ఆ రోజు ఒక్క బంగారు ముక్క కూడా కొనలేదు, కానీ వారి దగ్గర ఉన్న దానిని దానం చేయడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందారు. గురుపుష్యయోగం యొక్క అసలైన మహత్తు దానంలోనే ఉంది. బంగారం కొనడం అన్నది ఒక వ్యాపార ప్రచారంగా మారిపోయింది. కానీ పురాణాలు చెప్పిన సత్యం ఏమిటంటే, ఈ పవిత్ర సమయంలో చేసే ఏ సత్కర్మైనా, అది అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, లేదా గోసేవ కావచ్చు, దాని ఫలితం అనంతం. దానం చేసే గుణమే అసలైన బంగారం. నారదుడు స్వామి మాటలకు మంత్రముగ్ధుడై, ధన్యుడను స్వామి, లోకానికి ఒక గొప్ప సత్యాన్ని బోధించారు. బాహ్యమైన సంపద కంటే హృదయ సంపద గొప్పదని, ఈ యోగకాలంలో చేసే సాయం అక్షయ ఫలాన్నిస్తుందని గ్రహించాను అని పలికాడు. అప్పటి నుండి గురు పుష్యయోగం రోజు కేవలం కొనుగోలు చేయడం కంటే పేదలకు అన్నదానం చేయడం, పశువులకు గ్రాసం వేయడం వంటి పనులకు ప్రాధాన్యత పెరిగింది.
సోమన్న దంపతులు లక్ష్మీదేవి వరంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లడమే కాకుండా వారి ఇంటి ముందు గంగ వంటి వేల ఆవులతో గోశాలను నిర్మించి నిత్య అన్నదానం చేస్తూ లోకానికి ఆదర్శంగా నిలిచారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిందేమిటంటే, పండుగలు లేదా పవిత్ర యోగాల పేరుతో కేవలం వస్తువులను సేకరించడం కంటే తోటి మనుషులకు లేదా జీవులకు ఉపయోగపడే పనులు చేయడం మిన్న. శ్రమించి సంపాదించిన దానిలో కొంత భాగాన్ని పరోపకారానికి వినియోగించినప్పుడే ఆ సంపదకు సార్థకత చేకూరుతుంది. అదే నిజమైన లక్ష్మీ కటాక్షం. లక్ష్మీదేవి సంపదకు అధిదేవత మాత్రమే కాదు, ఆమె ధర్మబద్ధమైన జీవనానికి సాక్షి. ఎక్కడ త్యాగం, దయ మరియు భక్తి ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ వెలిగిపోతూనే ఉంటుంది. గురుగ్రహం యొక్క శుభదృష్టి, పుష్యమి నక్షత్రం యొక్క పోషణ శక్తి కలిసిన ఈ వేళ మనం మనలోని అహంకారాన్ని వదిలి ప్రేమను పంచడం నేర్చుకోవాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.